హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఇవాళ ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది, అయినా కూడా 5వ ప్లేస్లో ఉంది. ఎస్ఆర్హెచ్ ఏమో టేబుల్లో చివరిలో ఉంది, 10 స్థానాల్లో 10వ స్థానంలో ఉంది. 5 మ్యాచ్లు ఆడితే ఒకటే గెలిచింది. సో ఇవాళ గెలవడం అయితే ఎస్ఆర్హెచ్కి పంజాబ్ కింగ్స్ కంటే చాలా ఎక్కువ అవసరం. అండ్ ప్రెజర్లో కూడా ఎస్ఆర్హెచ్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ రెండు టీంలో ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. సో ఇవాళ గెలవడం అయితే ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్. పోయిన సీజన్లానే ఈసారి కూడా బిగ్ హిట్టింగ్తోని ఒక ఉర్రూతలు ఊహించారు. మొదటి మ్యాచ్లో అదే ఫార్మాట్లో వెళ్తూ 4 మ్యాచ్లో వరుసగా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే మాట్లాడుతూ అలా ఓపెనర్స్ ఇద్దరు అలా దాటిగా ఆడడమే తమ బలం అని చెప్పి అలా 160, 170 అలా చిన్నగా ఆడుతూ ఆ స్కోర్ చేస్తే అలా మేము గెలవలేమని చెప్పి అతడే చెప్పాడు. అంటే దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏంటంటే అలానే హిట్టింగ్ చేస్తారు. ఒకవేళ క్లిక్ ఏది ఉంటే ఒక 250, 200 అలా వస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. అంటే వీళ్ళ గేమ్ ప్లాన్ అయితే బ్యాటింగ్లో అదే విధంగా ఆడతారు, ఇంకేమాత్రం తగ్గేదైతే లేదు. అట్లీస్ట్ ఓపెనర్స్ ఇద్దరైతే అదే బిగ్ హిట్టింగ్ చేస్తారు. ఒకవేళ క్లిక్ అయితే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. సో అదే ప్లాన్తోనే వెళ్తున్నారు, అదే తమ బలం అని కూడా చెప్పారు. సో డానియల్ వెటరీ, ప్యాట్ కమిన్స్ వచ్చినప్పటి నుంచి అలానే ఆడుతున్నారు, కానీ ఈ సీజన్లో అయితే వర్కౌట్ కావడం లేదు. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అయితే సిమర్జీత్ సింగ్ వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా అతన్ని తీసుకుంటే కెప్టెన్ అండ్ కోచ్ చాలా బ్యాడ్ అవుతారు. కాబట్టి అతడి ప్లేస్లో రాహుల్ చహార్ అయినా ఆర్ అథర్వ టైడే అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వస్తే ఈ 2 చేంజెస్, రాహుల్ చహార్ ఆర్ సచిన్ బేబీ ఆర్ అథర్వ టైడే, ఒక బ్యాట్స్మెన్ ఒక బౌలర్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవాళ మ్యాచ్లో. పంజాబ్ కింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చాలా బలంగా ఉంది. దాని మీద ఎస్ఆర్హెచ్ ఇవాళ ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే 10th ప్లేస్, ఇంకా 9 మ్యాచ్లో 7 గెలవాలి. ఇవాళ ఓడిపోయినట్లయితే ఒకవేళ ఇంకా చాలా కష్టం. సో ఇవాళ మ్యాచ్ మీద డిసైడ్ అయి ఉంటుంది, కానీ అదే అగ్రెసివ్ బ్యాటింగ్తో వెళ్తామని కెప్టెన్ అయితే ఇండైరెక్ట్గా చెప్పాడు. అదే మా బలం అన్నాడంటే వాళ్ళు అలానే ఆడతారు.